నమస్కారం ఎస్ఎస్సీ సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జమ్మికుంటలో కాంగ్రెస్ నాయకుల విస్తృత ప్రచారం. ముగిడవంకలో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం. పేద బడుగు బలహీన వర్గాలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్. కరీంనగర్లో మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. ఉపాధి హామీ తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ అని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాగానే కూలీ 400 రూపాయలకు పెంచడం జరుగుతుందని, అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ అన్నారు. ఇల్లందకుంట, మల్యాల, సిరిసేడు, రాజపల్లి గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న కూలీల వద్దకు వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని గ్రామాల్లో పనిచేసే ఉపాధి హామీ పనులను అమల్లోకి తెచ్చిన ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం అని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాగానే ఉపాధి కూలీల ధరలు 400 రూపాయలకు పెంచేలా చర్యలు తీసుకుంటారని హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితల ప్రణవ్ అన్నారు. ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీల వద్దకు వెళ్లి కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచెల్ల రాజేంద్రరావుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు అధికారంలో ఉండి డబుల్ బెడ్రూమ్లు, పింఛన్లు ఇవ్వలేదని, కొత్త రేషన్ కార్డులు ఇవ్వలేదని, ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వచ్చిన వారిని నిలదీయాలని ప్రజలను కోరారు. అదేవిధంగా 10 ఏళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ పేద ప్రజల అభ్యున్నతి కోసం చేసిందేమీ లేదని, ఎంపీగా ఉన్న బండి సంజయ్ సైతం వారి ప్రభుత్వంలో కేంద్ర మంత్రితో మాట్లాడి కమలాపూర్కు బ్రిడ్జిని ఎందుకు త్వరితగతిన పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో సంక్షేమ పథకాలు అందరికీ అందుతాయని, 2 రోజుల క్రితమే రైతు బంధును అందరి ఖాతాలో వేయడం జరిగిందని, ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ కూడా చేయడం జరుగుతుందన్నారు. ఎన్నికలు పూర్తి కాగానే కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు ఇచ్చేలా చర్యలు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. దేవుడి ఫోటోలు పెట్టి అక్షంతలు పంపించుకుంటూ ఓట్లు అడిగే నాయకులకు తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు. రామరాజ్యం, ఇందిరమ్మ రాజ్య స్థాపనకి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఉపాధి కూలీలను కోరారు. అర్హులున్నోళ్ళు, నిరుపేదలు, ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి, అర్హులు ఉన్న ప్రతి ఒక్కరికి మన ప్రజాపాలనలో మీరందరూ దరఖాస్తు పెట్టుకున్నారు. ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత ఆ దరఖాస్తు పెట్టుకున్న ప్రతి ఒక్క అప్లికేషన్ క్షుణ్ణంగా పరిశీలించి అర్హులున్నోళ్ళు, నిరుపేదలకి ప్రతి ఒక్క సంక్షేమ పథకం అందేంత వరకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నేను ఉంటా అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇంకో ముఖ్యమైన విషయం, నేను ఆ రోజు కూడా చెప్పిన, గెలిచినా ఓడినా మీ వద్దనే ఉంటాను. నేను ఓడిపోయినా, ఇంట్లో ఉండొచ్చు నేను, కానీ నాకు 50,000 ఓట్లు ఈ నియోజకవర్గ ప్రజలు నాకు ఇచ్చింది కాబట్టి నా బాధ్యత. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ప్రతి ఒక్క సంక్షేమం ఏదైతే మేము హామీ ఇచ్చినామో మీ ఇంటి వద్దకు మీకు చేరేంత వరకు నాది బాధ్యత అని చెప్పి, ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా నా బాధ్యత అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ చేతులెత్తి మేము కోరుతున్నాం. వీడవంక మండలంలోని నర్సింలపల్లి గ్రామంలో ఉపాధి కూలీల వద్ద కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేశారు. వీడవంక మండలం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా నర్సింలపల్లి ఉపాధి హామీ కార్మికుల వద్ద ప్రచారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కొమ్మిడి రాకేష్ రెడ్డి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న పథకాలను వివరించి, రాబోయే కేంద్ర ప్రభుత్వం అమలు చేయబోయే 6 గ్యారంటీ పథకాలను వివరించి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకి ఓటు వేసి మద్దతు ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎండి సాహిబ్ హుస్సేన్, నల్ల కొండలరెడ్డి, మాజీ సర్పంచ్ అలుగువెల్లి కోమల్ రెడ్డి, రాజపల్లి సంపత్, గంధం రాజయ్య, రామనవేన నాగయ్య, రాజపల్లి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మీ ముందుకు కాంగ్రెస్ పార్టీ పక్షాన పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా రేపు జరగబోయే 13వ తారీఖు నాడు జరగబోయే కాంగ్రెస్ పార్టీకి మీ యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చి భారీ మెజారిటీని ఈ గ్రామం నుంచి వెళ్ళి అధిక శాతం ఓట్లు ఇస్తారని చెప్పి ఆశిస్తూ మీ అందరి దగ్గరికి ఒకసారి విన్నవించుకుందామని వచ్చినాం. ముఖ్యంగా మీకు తెలుసు, గడిచిన ఒక 3 నెలల క్రితమే మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రేవంత్ రెడ్డి గారి సమక్షాన
మనం ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఏదైతే 6 హామీలు ఇచ్చిరో ఇప్పుడు మీ సర్పంచ్ గారు చెప్పినట్టు పూర్తి స్థాయిలో అమలు చేసినటువంటి పరిస్థితి. మీకు రేపు ఆగస్టు 15కి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి ఏదైతే ఒక హామీ మిగిలిపోయింది రుణమాఫీది 2 లక్షల రుణమాఫీ ఎట్ ఏ టైం ఆగస్టు 15 లోపు మనకు చేస్తామని చెప్పి మొన్న జమ్మికుంటకు వచ్చిన మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు చెప్పడం జరిగింది. డిసెంబర్ 9వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగింది. మనం కింది వార్డు మెంబర్ స్థాయి నుంచి ప్రధానమంత్రి స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ కనుక అధికారంలో ఉంటే మన గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరి విజ్ఞప్తి, రేపు 13వ తారీఖు రోజు జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మీరు వెల్ట రాజేంద్ర గారి యొక్క చేతి గుర్తుపైన అమూల్యమైన అత్యంత విజయశిలపల్లి గ్రామం నుంచి ఇవ్వాలని కోరుతా ఉన్నాము. అదేవిధంగా వెలిచాల రాజేంద్రరావు గారి యొక్క బరిలో దిగిన కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల హామీతో బరిలోకి దిగింది. అందులో భాగంగా 6 గ్యారంటీల నుంచి 4 గ్యారంటీల వరకే అమలైనాయి. ఇంకా 2 గ్యారంటీలు 1 గ్యారంటీ మిగిలి ఉంది. మన ఊళ్ళో రైతులందరికీ ఉచిత విద్యుత్ ఆల్మోస్ట్ అందరికీ వస్తుంది. గ్యాస్ కనెక్షన్లు అందరికీ 500 సబ్సిడీ వర్తిస్తుంది. ఇంకా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ముస్లింలంతా ఒకటై బండి సంజయ్ను ఓడించాలంటూ మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ చేసిన తీవ్ర స్థాయిలో స్పందించారు. 20% ఓట్ల కోసం 80% హిందువులను అవమానిస్తున్న కేసీఆర్ను ఓడించి హిందువుల సత్తాను చాటాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కేసీఆర్కు బండి సంజయ్ సవాల్ విసిరారు. హిందూ సమాజమంతా తన వెనక ఉంది, నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా. కరీంనగర్లో వినోద్ కుమార్ ఓడిపోతే బీఆర్ఎస్ను మూసేసి రాజకీయాల నుండి తప్పుకునేందుకు నువ్వు సిద్ధమా అంటూ కేసీఆర్కు సవాల్ విసిరారు. దమ్ముంటే తన సవాల్ను స్వీకరించాలని అన్నారు. తెలంగాణకు కేంద్రం పైసా ఇవ్వలేదంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. తెలంగాణకు 10 లక్షల కోట్ల రూపాయల దాకా నిధులిచ్చిన ఘనత మోదీ ప్రభుత్వానిది. ఈ అంశంపై చర్చకొస్తే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అన్ని వివరాలు వెల్లడించేందుకు సిద్ధమని పేర్కొన్నారు. కేసీఆర్ లాంటి ఎమోషనల్ బ్లాక్ మెయిలర్ ఈ ప్రపంచంలోనే మరొకరు లేరని చెప్పిన సంజయ్ ఎమోషనల్ బ్లాక్ మెయిల్తో తెలంగాణ ఉద్యమంలో 1400 మందిని బలి తీసుకున్న రాక్షసుడు కేసీఆర్ అంటూ ధ్వజమెత్తారు. కేసీఆర్ అరాచకాలతో పాటు 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ చేస్తున్న మోసాలను ప్రశ్నిస్తూ ఉంటే ఈ 2 పార్టీలు కలిసి తనను ఓడించేందుకు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో ఓటుకు 5,000 రూపాయల చొప్పున 2,000 రూపాయల చొప్పున మరొకరు ఓటర్లకు పంచుతున్నారని ఆరోపించారు. హిందువులారా కేసీఆర్ వ్యాఖ్యలపై మీ సత్తా ఏందో చూపాలంటూ పిలుపునిచ్చారు. సిరిసిల్ల కార్మికుల దీనస్థితిని కారణంగా 10 ఏళ్ల కేసీఆర్ పాలన చేనేత కార్మికులకు 50% విద్యుత్ రాయితీ ఇస్తామని మోసం చేస్తుంది నువ్వు కాదా? యాస భాషతో మోసం చేస్తుంది నువ్వు కాదా కేసీఆర్? చేనేత కార్మికులకు 270 కోట్ల బకాయిలు పడింది మీ ప్రభుత్వం కాదా కేసీఆర్? ప్రశ్నించే వ్యక్తి అండగా ఉండే వ్యక్తి కావాలని సిరిసిల్ల ప్రజలు కోరుకుంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నేతలు పత్తా లేకుండా పోతారు. కేసీఆర్ కుటుంబం మాదిరి ఇక్కడి కాంగ్రెస్ నేతలు దోచుకుని ఉడాయించే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలు అప్పుడే కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తారు. హిందువుల గురించి హేళన చేస్తున్న కేసీఆర్కు బుద్ధి చెప్పాలి. హిందూ సమాజం సంఘటితం కావాల్సిన ఆవశ్యకత ఉందని విజ్ఞప్తి చేస్తున్న కేసీఆర్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తే బీజేపీని గెలిపించండి. బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలారా మీ పార్టీ నేతల వ్యాఖ్యలను ఒకసారి గమనించండి. నేను నా ధర్మం గురించి మాట్లాడితే మతత్వవాదిని, అదే వాళ్ళు మాట్లాడితే సెక్యులర్ వాదులు. హిందువులు తుమ్మితే మీ పార్టీ గాల్లో కొట్టుకొని పోతోంది. మహింసాలో హనుమాన్ భక్తులు కేటీఆర్కి వ్యతిరేకంగా నిరసన చేస్తే వాళ్లను జైల్లో వేసే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులను చనిపోయారని కేసీఆర్ హేళన చేయడం బాధాకరం. హిందువులను హేళన చేయడం కేసీఆర్కి పరిపాటిగా మారింది. కేసీఆర్ హిందూ సమాజానికి పక్కా క్షమాపణ చెప్పి తీరాలి. ఫామ్ హౌస్లో పిరికి పంద లెక్క పండుకుంటే పోలీస్ వలయాన్ని ఛేదించి చార్మినార్ భాగ్యలక్ష్మి సాక్షిగా సవాల్ చేసిన వ్యక్తిని నేను. పార్టీల జెండాలు పక్కన పెట్టండి, హిందువులంతా ఏకం కావాలి, ఓటు బ్యాంకుగా మారాలి, బీజేపీ గొడుగు కిందకు రావాలని పిలుపునిచ్చారు. హిందూ ధర్మాన్ని ప్రయత్నం చేస్తాం. హిందూ సమాజం ఆలోచించాలి. ఇలా వాళ్ళకు ఒక్కటిగా పట్టున్నారు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇలా హిందువులు ఒక్కడైతే ఏ విధంగా ఫలితాలు వస్తాయో, గతంలో ఏ విధంగా నిరూపించారో ఇలా మళ్ళీ నిరూపించాల్సిన బాధ్యత హిందూ సమాజం మీద. నేను ఇప్పటిదాకా మాట్లాడాలి. ఇలా కేసీఆర్ మాట్లాడిన తర్వాత ఇలా వాళ్ళు ఒక్కడైతులని చెప్పి ఒక సందేశం ఇచ్చింది కేసీఆర్. ఇలా మనం ఒక్కటి కావాల్సిన అవసరం లేదని చెప్పి నేను మీకు రిక్వెస్ట్ చేస్తుంది. ఇలా యువత ఆలోచించాలి. కేసీఆర్ వ్యాఖ్యలను సమర్థిస్తారా, కేసీఆర్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తారా?
కేసీఆర్ వ్యాఖ్యలు వ్యతిరేకిస్తే ఇలా భారతీయ జనతా పార్టీకి గెలిపించండి, భారతీయ జనతా పార్టీ సమర్థించండి. వాళ్ళు భారతీయ జనతా పార్టీ భారీ మెజార్టీతో గెలిపించండి. కేసీఆర్ వాళ్ళు ఒక్కటి కాదు, మేము ఒక్కడైతే ఏ విధంగా గుణపాఠం చెప్తామో ఇలా కరీంనగర్ ప్రజలు, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు ఎలా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలారా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా, ఇవాళ మీ నాయకుడు యొక్క వ్యవహారాన్ని ఆలోచించండి. ఈ రోజు బండి సంజయ్ గిట్లా హిందూ ధర్మం గురించి మాట్లాడకుంటే, బండి సంజయ్ గిట్లా హిందూ సమాజం గురించి మాట్లాడకుంటే, బండి సంజయ్ గిట్లా సనాతన ధర్మం గురించి, సనాతన ధర్మాన్ని కాపాడకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కానీ మీ హిందువుల గురించి ఆలోచించే వ్యక్తి, హిందూ ధర్మాన్ని కాపాడే వ్యక్తి ఉన్నారన్న విషయాన్ని మీరందరూ ఆలోచించండి. జమిగుండ మున్సిపాలిటీ పరిధిలోని కృష్ణ కాలనీలో కౌన్సిలర్ గాజుల భాస్కర్ విస్తృత ప్రచారం నిర్వహించారు. పట్టణ పరిధిలోని 5వ వార్డులో ఇంటింటా ప్రచారం కౌన్సిలర్ గాజుల భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. అనంతరం గాజుల భాస్కర్ మాట్లాడుతూ వినోద్ కుమార్ ఎంపీగా ఉన్నప్పుడు కరీంనగర్కు జాతీయ రహదారులు రావడంతో పాటు రైల్వే వంతెన నిర్మాణాలు కూడా జరిగాయని పేర్కొన్నారు. పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుకు ఉన్నప్పుడే నియోజకవర్గ సమస్యలు ఢిల్లీ దాకా చేరుతాయని, ఆ సమస్యలు ఢిల్లీ దాకా చేరాలంటే వినోద్ కుమార్ కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. వార్డు అధ్యక్షులు పుర శ్రీనివాస్, వీరస్వామి, ఆయుబ్, పొన్నగండి సందీప్, నరసింగరావు, ముద్రగడ నవీన్, దుంకటి రవి, తిరుపతి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. జమిగుండ మున్సిపల్ పరిధిలో కొత్తపల్లి ఏరియాలో కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు కోసం గడప గడపకు తిరగడం జరిగింది. ఇల్లంతకుంట దేవస్థానం మాజీ చైర్మన్ దేశిని కోటి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల మాట ఏదైతే ఇచ్చిందో ఆ మాటను తప్పకుండా అమలు చేస్తుంది. ఆగస్టు 15 వరకు రుణమాఫీ చేస్తానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట చెప్పారో ఆ మాటను తప్పకుండా నెరవేరుస్తారని కాంగ్రెస్ పార్టీ మాటిస్తే మాట తప్పదు. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి రైతులకు రుణమాఫీ చేస్తామని మాటిచ్చారు, అది అమలు చేశారు. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తానని మాట చెప్పారు, తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ మాటిస్తే మాట తప్పదు, మాట నిలబెట్టుకుంటుందని అందరూ తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు చేతి గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో దేశిని శ్రీనివాస్, ఎండి సజ్జు, ఉడత వెంకటేష్, సంకీస సురేష్, రాజ్ కుమార్, దేవరాజ్, రామచందర్, నరేందర్, మైనోద్దీన్ తదితరులు పాల్గొన్నారు. జమిగుంట మున్సిపల్ పరిధిలో కొత్తపల్లి ఏరియాలో నగర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావు కోసం ప్రచారంలో భాగంగా ఈ ఏరియాలో గడప గడప తిరగడం జరిగింది. మరి ఈ ప్రాంతంలో చాలామంది అలా గ్రామీణ ప్రాంతాల్లో రైతాంగం రైతులు వ్యవసాయ భూములు ఉన్న కుటుంబం ఉన్నవాళ్ళు అడుగుతూ ఉన్నారు, రుణమాఫీ జరుగుతుందా అని. తప్పకుండా కాంగ్రెస్ మాటిస్తే మాట తప్పదు. ఆనాడు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్లోనే రుణమాఫీ పూర్తిగా అయింది. ఇప్పుడు ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తానని మరి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. కాంగ్రెస్ మాట చెప్తే మాట తప్పదు, మాట నిలబెట్టుకుంటుంది. తెలంగాణ రాష్ట్ర విషయంలో కూడా సోనియా గాంధీ మాట ఇచ్చింది, మాట తప్పకుండా రాష్ట్రం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఏదైనా చెప్తే తప్పకుండా అది అమలయ్యే విధంగా చూస్తుంది. దయతరచి మీరందరూ కూడా ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ గారికి 4వ నెంబర్ గుర్తుపై చేతి గుర్తుపై ఓటేసి భారీ మేరతో గెలిపించాలని విజ్ఞప్తి చేస్తాము. మోత్కులగూడెం శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో అక్షయ తృతీయ సందర్భంగా ఆలయ పూజారి రేవూరి రతన్ శర్మ ఆధ్వర్యంలో గుడి గోపురం నిర్మాణం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా
సముద్రాల ప్రసాద్ శర్మ హాజరు కావడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ సర్పంచ్ పానగంటి మల్లయ్య, కౌన్సిలర్లు పొనగంటి రాము, పానగంటి విజయ మల్లయ్య, పొనగంటి సరంగం, బిట్ల కళావతి మోహన్, గురుస్వాములు, రాంబాబు, సహదేవ్, వెంకన్న, శంకర్, సతీష్, సంపత్ కుమార్, స్వామి కుమార్, రాజా కొమరయ్య, సుమన్, సురేష్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా సహాయ సహకారాలు అందియాలని చెప్పి మేమందరం గ్రామం తరఫున గ్రామ పెద్దలందరం కూడా మేము సందర్భంగా కోరుతా ఉన్నాం. కావచ్చు ఈ గుడికొచ్చే భక్తులు ప్రపంచంలో అగ్రగామిగా నిలిచే దేశం భారతదేశం. అది కేవలం నరేంద్ర మోదీకే సాధ్యమని జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేంద్ర అన్నారు. జమ్మికుంట పట్టణంలోని మోత్కలగూడెం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 70 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో వెనక్కు వెళ్లిపోయిన భారతదేశాన్ని కేవలం 10 సంవత్సరాల్లోనే దేశాన్ని ముందు వరుసలో ఉంచారని ఆకుల రాజేంద్ర అన్నారు. ఈ కార్యక్రమంలో పోలింగ్ బూత్ అధ్యక్షులు పొనగంటి రవి, పీజీఆర్, ఆకుల కిషన్, రావుల మహిపాల్, ఆకుల పోచయ్య, తాటికంటి మల్లేశం, పొనగంటి సతీష్, పొన్నగంటి ప్రశాంత్, మల్లయ్య, ఆదర్శ్, అరుణ్, అజయ్, వెంకటేష్, అంజయ్, దేవ్ ప్రకాష్, ఉయ్యాల శ్రీనివాస్, మధు, బీజేపీ జై మోడీ, జై బండి సంజయ్ అంటూ మోత్కులగూడెం గ్రామంలో నినాదాలతో హోరెత్తించారు. పెద్ద ఎత్తున మహిళలు, యువకులు పాల్గొన్నారు. ఇల్లందకుంట మండలంలోని గడ్డివానిపల్లి గ్రామ పంచాయతీ ట్రాక్టర్ డబ్బా 2 టైర్లను గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించుకుపోయారు. గడ్డివానిపల్లి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్ డబ్బా 2 టైర్లు రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించడం జరిగింది. అదేవిధంగా గతంలో కూడా గ్రామ పంచాయతీకి సంబంధించిన ఫ్యాను మరియు బోర్ మోటార్ కూడా గతంలో గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించడం జరిగింది. ఈ విషయంలో గ్రామ పంచాయతీ పాలకవర్గం నిర్లక్ష్యం కనబడుతుందన్నారు. అదేవిధంగా ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజ్ కుమార్ కు ఫిర్యాదు చేసి నిందితులను తొందరగా గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరారు. గడ్డి శ్రీనివాస్, సల్పాల సాయిలు, చింతల ఐలయ్య, గొర్ల సునీల్ పాల్గొన్నారు. గడ్డివానిపల్లి గ్రామంలో రాత్రి గ్రామ పంచాయతీ సంబంధించిన ట్రాక్టరు 72 టైర్లు గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించడం జరిగింది. అదేవిధంగా గతంలో కూడా గ్రామ పంచాయతీ సంబంధించిన బోర్ మోటార్ కావచ్చు, గ్రామ పంచాయతీలో ఉన్న ఫ్యాన్ కావచ్చు దొంగలించడం జరిగింది. దానిపైన మేము ఇంతకుముందు ఉచిత గ్రామ పంచాయతీ పాలక వర్గానికి చెప్పడం జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయినా వాళ్ళు స్పందించలేదు. ఈరోజు ఆ టైర్ల గురించి కావచ్చు, ఫ్యాన్ గురించి కావచ్చు, బోర్ మోటార్ గురించి కావచ్చు ఎస్ఐని కలిసి కంప్లైంట్ చేయడం జరిగింది. వారిని ఎట్టి పరిస్థితుల్లో జమ్మికుంట మండలం పాపాయపల్లి గ్రామంలో గురువారం WWF BCI ఉత్తమ పత్తి యాజమాన్య పథకం నవక్రాంతి రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఆధ్వర్యంలో భాగంగా నవధాన్యాలు 9 రకాలు రైతు శ్రీనివాస్ పత్తి చేనులో నవధాన్యాలు చల్లడం జరిగింది. ఈ సందర్భంగా BCI సిబ్బంది రమేష్ మాట్లాడుతూ 9 రకాల నవధాన్యాలు అనగా ఉలవలు, గోధుమలు, శనగలు, పెసర్లు, బొబ్బర్లు, నువ్వులు, కందులు, మినుములు, మక్కలు, పప్పు జాతి పంటలు కలిపి నేలలో సాగు చేసి పూత సమయంలో వాటిని నేలలో కలిగి దున్నడం వల్ల నేలలో సేంద్రియ కార్బనం పెరుగుతుంది, నేలలో నీటి నిలువ సామర్థ్యం పెరుగుతుంది, పోషకాల స్థాయిని స్థిరంగా పెంచుతుంది, నేలలోని చౌడుని తగ్గిస్తుంది. నేలవాదులు కావడం వల్ల మొక్కలు వేర్లు నేలలోకి వెళ్లి పోషకాలను భూమిలోకి తీసుకుంటుంది. కలుపు మొక్కలు ఏమైనా ఉంటే నేలలోనే కుళ్ళిపోతాయి. ఒకే పంట కాకుండా పంట మార్పిడి జరుగుతుందని పేర్కొన్నారు. వీడవంక మండలంలో ప్రచారం. గంగిరెడ్డి మనోహర్ రెడ్డి, గంగాడి కృష్ణారెడ్డి బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం వీణవంక మండలంలోని పలు గ్రామాల్లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డిలు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని, ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ప్రభుత్వం ఏర్పాటైన అతి తక్కువ సమయంలో ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని కాంగ్రెస్ సర్కార్ కోల్పోయిందన్నారు. జరగబోయే ఎన్నికల కోసం ఎన్ని అడ్డదారులు తొక్కినా, ఎన్ని మాయమాటలు చెప్పినా ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదన్నారు. అందుకే ప్రజల దృష్టిని మరల్చేందుకు కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తుందని, అందులో భాగంగానే రిజర్వేషన్ల రద్దు అంశంతో గందరగోళం సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకోవాలని ప్రయత్నం చేస్తుందన్నారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టాలనుకునే కాంగ్రెస్ కుట్రలను ప్రజలు అర్థం చేసుకుంటున్నారని, వారి మాటల్ని విశ్వసించే పరిస్థితి లేదన్నారు. అలాగే బీఆర్ఎస్ అవుట్డేటెడ్ పార్టీ అని, ఆ పార్టీకి ఎక్స్పైరీ డేట్ వచ్చిందన్నారు. బీఆర్ఎస్ పార్టీని, ఆ పార్టీలో ఉండే క్యాడరే నమ్మడం లేదని, పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారడంతో
ఆ పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ఇతర పార్టీలోకి వలసపోతున్నారన్నారు. పార్టీలో ఉన్నవారే వలసపోతున్నప్పుడు దేశంలో అధికారంలోకి రాని, రాష్ట్రంలో అధికారంలో లేని ఆ పార్టీకి ఓటు వేయడం దండగనే అభిప్రాయం ప్రజల్లో బలంగా ఉందన్నారు. దేశంలో బలమైన నాయకత్వంతో, ప్రజల ఆశీస్సులతో 10 ఏళ్లు దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ, మోదీ ప్రభుత్వంపై ప్రజలంతా పూర్తి విశ్వాసంతో ఉన్నారన్నారు. తిరిగి మూడోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావాలనే ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉందన్నారు. ఇక్కడ కరీంనగర్ పార్లమెంట్లో మళ్లీ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఉండాలనే కోరిక పార్లమెంటు వ్యాప్తంగా ఉందన్నారు. కరీంనగర్ పార్లమెంట్లో బీజేపీ తిరుగులేని శక్తిగా ఉందని, ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ భారీ మెజార్టీతో గెలవబోతున్నారని వారు ఈ సందర్భంగా తెలిపారు. అలాగే జిల్లా అధ్యక్షులు జన్మదిన వేడుకలు కూడా జరపడం జరిగింది. ఈ కార్యక్రమానికి అసెంబ్లీ ప్రభారి విజయ్ చందర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి నరసింహరాజు, అసెంబ్లీ కన్వీనర్ మాడ గౌతమ్ రెడ్డి, మండల కోఆర్డినేటర్ సంతోష్ రెడ్డి, మండల శాఖ అధ్యక్షులు రాముడి ఆదిరెడ్డి, శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు రాజమల్లు, గోవిందరెడ్డి, సీనియర్ నాయకులు మల్లారెడ్డి, బూత్ అధ్యక్షులు విజేందర్, మతిని నరేష్ గౌడ్, కంకల సంతోష్, రాకేష్, శ్రీనివాస్, రాములు, పోషలు, మాజీ సర్పంచ్లు శ్రీనివాస్, కొమరయ్య, హరీష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. అట్లాంటిది ఏం చేసిండు, పేదవాళ్ళ ఇళ్లలోనే కట్టెల పోయి ఉంటుంది, పెద్దోళ్ళ ఇళ్లల్లో గ్యాస్ సిలిండర్లు ఉంటాయి. కాబట్టి ఆయన ఏం చేసిందంటే అన్ని ఇళ్లలో కూడా గ్యాస్ పొయ్యిలు ఉండాలని చెప్పేసి, ఎందుకంటే మహిళల యొక్క ఆరోగ్యం ఖరాబ్ అవుతుందని చెప్పేసి వీణవంక మండల కేంద్రంలోని బండి సంజయ్ కోసం ప్రచారానికి మద్దతుగా మహిళా లోకం కదిలింది. ఈ కదలడమే భారతీయ జనతా పార్టీకి భారీ మెజార్టీ దిశగా వీణవంకలో వేయడం కోసం ఇవాళ ప్రతి గడప గడపకు తిరిగి భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తు 1వ నంబర్కి వేయాల్సిందిగా ఓటర్ మహాశయులను మేము కోరడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరి ఇంతమంది జనం రావడం వారందరికీ నేను ముందుగానే వాళ్ళకి కృతజ్ఞతాభావం తెలియజేస్తా ఉన్నాను. మరి ఇవాళ బీజేపీకే అంటే ఇల్లంతకుంట మండలం బోగంపాడు గ్రామంలో కాంగ్రెస్ నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఇల్లంతకుంట మండలం బోగంపాడు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించి ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఎక్కటి సంజీవరెడ్డి, కళం తిరుపతి రెడ్డి, కుంట శ్రీనివాసరెడ్డి, కళం శ్రీనివాసరెడ్డి, ఎక్కటి మల్లారెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఉపాధి హామీ పథకమే కానీ ఇంకా ఇతర స్కీములన్నీ కూడా తీసుకొచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ అన్న సంగతి కూడా మీకు తెలుసు. 2004-2005 ఎస్ఎస్సీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. వీడవంక కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో చదివిన 2004-2005 సంవత్సరంలో ఎస్ఎస్సీ చదివిన పూర్వ విద్యార్థులు శుక్రవారం అపూర్వ ఆత్మీయ సమ్మేళనాన్ని జరుపుకున్నారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువులను పూలమాలలు వేసి సాల్వా కప్పి విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో పూర్వ విద్యార్థులు ఆనాటి తీపి జ్ఞాపకాలను, గురువులు నేర్పిన క్రమశిక్షణను గుర్తు తెచ్చుకుని స్నేహితులతో పంచుకున్నారు. విద్యార్థి దశలో ఉపాధ్యాయుడు తన జ్ఞానాన్ని పంచడంతోనే మనం ఈరోజు ఇంతటి విజ్ఞానవంతులమయ్యామని, ఆనాటి గురువులకు పాదాభివందనాలు అంటూ గురువులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పూర్వ విద్యార్థులు తమ జీవితంలో జరిగిన సంఘటనలను స్నేహితులతో పంచుకున్నారు. కష్టసుఖాల్లో సహాయపడేవారు స్నేహితులని కొనియాడారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనానికి విద్యార్థులు, గురువులు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో గురువులు సాంబయ్య, రవీంద్రాచారి, లక్ష్మణ్ దాస్, రాజమల్లు, సౌందర్య, పూర్వ విద్యార్థులు ఓరెము సాగర్, రాజ్ కుమార్, రజాక్, శ్రీధర్, తరుణ్ రాజు, ఓదెలు తదితరులు పాల్గొన్నారు. కోర్కల్ గ్రామానికి చెందిన మృతుడి కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేసిన కొమ్మిడి రాకేష్ రెడ్డి. వీడవంక మండలం కోర్కల్ గ్రామానికి చెందిన పూతరి కుమార్ అనారోగ్యంతో మృతి చెందగా ఈ విషయం తెలుసుకున్న అతిథి డెవలపర్స్ అధినేత కొమ్మిడి రాకేష్ రెడ్డి తాను స్వయంగా వెళ్లి మృతుడి కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యులకు తన వంతు సహాయంగా 50 కేజీల బియ్యాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎల్లారెడ్డి, దేశాయిపల్లి కొండల్ రెడ్డి, అలాగే సాహిబ్ హుసేన్, తిరుపతి రెడ్డి, రామ్ గోపాల్ రెడ్డి, గురువారెడ్డి, జైపాల్ రెడ్డి, శ్రీనివాస్, రాకేష్ గ్రామస్తులు పాల్గొన్నారు. జమ్మికుంట పట్టణ కేంద్రంలో శ్రీ పంచముఖ ఆంజనేయ దేవాలయంలో ఆంజనేయ స్వామి భక్తులు అర్ధమండల దీక్షను స్వీకరించారు.
ఈ సందర్భంగా హనుమాన్ దేవాలయం రామనామ స్మరణతో మారుమోగింది. ఆలయ ప్రధాన అర్చకులు ప్రసాద్ అయ్య గారి ఆధ్వర్యంలో మాలధారణ చేసుకున్నారు. భక్తులు అర్ధమండల రోజుల పాటు పూజ చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. ప్రతినిత్యం హనుమాన్ నామస్మరణ చేస్తూ దేవుడి సేవలో 15 రోజుల పాటు కఠిన ఉపవాసాలు చేస్తూ దీక్ష చేయడం శుభసూచకమని పూజారి ప్రసాద్ తెలిపారు. సుమారు 300 పైగా మాలధారణ చేయడం జరిగినది. ఈ యొక్క మాలధారణకు గాను ఆలయ కమిటీ అన్ని విధాలుగా సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆలస్యమైనటువంటి భక్తులకు శిక్షా సౌకర్యం కూడా ఆలయ కమిటీ ఆలయ యాజమాన్య ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం సుమారుగా ఈ యొక్క మండల దీక్షా కాలంలో 2000 మందిగా పైగా ఇక్కడ మాలాధారణ చేయడం జరుగుతుంది. అర్ధమండలం దీక్ష నిన్న ఇవాళ రేపు 3 రోజులు కలుపుకొని 600 పైసలకు మాలాధారణ జరుగుతుంది. నిన్నటి రోజున 200 పైసలుగా మాలాధారణ జరిగినది. అపర భద్రాద్రి శ్రీ ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం వందలాది మంది భక్తులు హనుమాన్ మాలలు వేసుకున్నారు. శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో హనుమాన్ దీక్షాపరులు, హనుమాన్ మాలాధారణ అర్చకులు, సీతారామాచార్యులు సుమారు 1000 మంది దీక్షాపరులు హనుమాన్ మాలాధారణ చేసుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని హనుమాన్ భక్తులు ఉండి ప్రతినిత్యం హనుమాన్ పూజలు నిర్వహిస్తూ భక్తి శ్రద్ధలతో ఆలయంలోనే దీక్షను చేస్తూ ఉంటారు. ఆలయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో కందుల సుధాకర్ ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో అన్ని కులాలకు సముచిత స్థానం, రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం బీజేపీ చేస్తోందని మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో అన్ని కులాలకు సముచిత స్థానం ఇవ్వడం జరిగిందని, రాజ్యాంగ పరిరక్షణ విషయంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందని మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్ అన్నారు. జమ్మికుంట పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో దళిత గిరిజన ప్రజా చైతన్య యాత్ర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఆరపల్లి మోహన్ మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తోందని, రిజర్వేషన్లు ఎత్తివేసేటటువంటి కుట్రకు తెరతీస్తోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హయాంలో అనేకమైనటువంటి సంస్థలను ఏర్పాటు చేసి పేద, బడుగు, బలహీన వర్గాల వారికి అవకాశాలు కల్పించడం జరిగిందన్నారు. బీజేపీ ఇన్ని సంవత్సరాల కాలంలో ఏవైనా సంస్థలు స్థాపించి వాటిలో ఉద్యోగావకాశాలు కల్పించారా ఆలోచించాలని కోరారు. రాజ్యాంగంలో రాసిన హక్కుల ఫలితంగానే దళితులకు గౌరవం ఇవ్వడం జరుగుతోందని, రిజర్వేషన్లు ఎత్తివేసే మన హక్కులను కోల్పోయి మళ్లీ దుర్భర జీవితాలను గడపాల్సి వస్తుందని పేర్కొన్నారు. హుజరాబాద్లో మొదలైన ఈ ఉద్యమం భారతదేశ వ్యాప్తంగా ఉధృతమై రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పి తీరాలని కోరారు. ఈ కార్యక్రమంలో వకీల్ సదయ్య, హైకోర్టు న్యాయవాది, బార్ కౌన్సిలింగ్ మెంబర్ బైరపాక, జయశంకర్ గూడెం, సారంగపాణి, రమేష్ నాగరాజు, భాస్కర్, అశోక్, సల్లుబాబు, పుష్పలత, రవీందర్ కుమార్, కొమరయ్య, భిక్షపతి, రామస్వామి, రమేష్తో పాటు తదితరులు పాల్గొన్నారు. అన్ని కులాలను సమానంగా చూసి అన్ని వర్గాలను కాపాడిన పార్టీ కాంగ్రెస్. ఇది ఇప్పుడు కాదు, నేను చెప్పా, మీరు తాత ముత్తాత 70 ఏళ్ళ అడుగు ఏం కంగారంటే ఏ ఇందిరామని మంచిగా ఉండేదా, వాళ్ళ పాలన మంచిగా ఉండే, వీడికి వచ్చినాక అంత దొంగ పనులు అవుతుంది, ఎవరు ఉంటే వాడే నడిపిస్తాడు. మా తాత ముత్తాతలు కూడా చెప్తారు. ఇల్లందకుంట మండలం బూజునూరు గ్రామ మాజీ సర్పంచ్ సరిగోముల సదానందం వార్డు సభ్యులతో కలిసి కాంగ్రెస్లో చేరారు. హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఓర్తుల ప్రణవ్ సమక్షంలో బూజునూరు గ్రామ మాజీ సర్పంచ్ సరిగోముల సదానందం మాజీ వార్డు సభ్యులతో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ వార్డు మెంబర్లు ఎడ్ల సామిరెడ్డి, వార్డు మెంబర్ చెర్లపల్లి సూర్యనారాయణ, వార్డు మెంబర్ చెర్లపల్లి సూర్యనారాయణ, రాజా కొమరయ్య, దొండ సంపత్, జంప మైపాల్, ఎక్కటి చీరాలు, శ్రీనివాస్, తిరుపతి, రాములు, రాజయ్యతో పాటు ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ నాయకులు రామారావు, ఎక్కేటి సంజీవరెడ్డి, మహిపాల్ యాదవ్, కాంగ్రెస్ గ్రామాధ్యక్షులు ఎడ్ల కిషన్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జమ్మికుంటలో కాంగ్రెస్ నాయకుల విస్తృత ప్రచారం.
ముగిడవంకలో బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రచారం. పేద బడుగు బలహీన వర్గాలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్. కరీంనగర్లో మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.